అంటే ఇక్కడ నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. 7 to 16% అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. దీన్ని ఏంటంటే మనకి బిజినెస్లో మనకి ఫస్ట్ ఇన్కమ్ ఏంటి అని అంటే ఫస్ట్ మెట్టెక్కాల్సింది ఏంటంటే ఈ ఇన్కమ్ గురించి. ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే మనకి కమిషన్ లెవెల్. ఈ కమిషన్ లెవెల్ ఫస్ట్ మెట్ అనమాట. చిన్న 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 చిన్నగా అలా అలా అలాగా పెరుగుకుంటా వెళ్తుంది మనకి కమిషన్. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 5 లెవెల్స్ ఉంటాయి. మనం స్టార్ట్ చేసిన మనం అంటే రిజిస్ట్రేషన్ చేసేసారు మీరు. రిజిస్ట్రేషన్ చేసేసినప్పుడు 0%లో ఉంటారు. ఓకే. అలాగే మీరు ఒక్క పేస్ట్ కొనుక్కున్నా ఏం పేస్ట్ కొనుక్కున్నా ఏం చేసినా సరే ఒక్క పేస్ట్ కొనుక్కున్నా మీరు 7%లోకి వెళ్ళిపోయినట్టే. మనకి ఇక్కడ 7% నుంచి స్టార్ట్ 5 లెవెల్లు ఉంటాయి. 7, 10, 13, 15, 16, 7, 10, 13, 15, 16, 7%, 10%, 13%, 15%, 16% ఉంటాయి. ఓకే. ఈ 7%లో మనం ఉన్నప్పుడు ఏంటంటే మన కొనుగోలు మీద మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. క్యాష్ బ్యాక్ అంటే ఏంటి అని అంటే మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటాం, మనకి డిస్కౌంట్ ఇచ్చింది కాకుండా ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చింది కాకుండా మళ్ళీ దాని మీద 20 రూపాయలు 30 రూపాయలు ఒక్కొక్క ప్రోడక్ట్ మీద రాయితీ ఇస్తారు. మనకి 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు రాయితీ ఇస్తారు. 50 రూపాయలు 100 రూపాయలు కూడా రాయితీ ఇస్తారు ఒక్కొక్క దాని మీద. అవి మనకి ఏంటంటే నెల 9వ తారీఖు వచ్చేసరికి మన అకౌంట్లో పడతాయి. ఓకేనా. అంటే ఇప్పుడు పేస్ట్ మీరు షాప్లో కొనుక్కున్నారు, 50 రూపాయలు పేస్ట్ కొనుక్కున్నారు. ఆ 50 రూపాయలకి పేస్ట్ అంటే దాని మీద ఎంఆర్పి 50 రూపాయలు ఉందనుకోండి. 50 రూపాయలు ఇప్పుడు సారీ పేస్ట్ కాదు, ఏదైనా క్రీమ్ కొనుక్కున్నారు. ఓకే. ఎంఆర్పి మీద మీకు బయట 100 రూపాయలకి దాని మీద ఎంఆర్పి 120 రూపాయలు ఎంతో ఉంది. మీకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారంటే డిస్కౌంట్ ఎవరు 1 రూపాయి తగ్గిస్తారా, 2 రూపాయలు తగ్గిస్తానంటాడు, లేదా 5 రూపాయలు తగ్గిస్తానంటాడు. అంటే డిస్కౌంట్ ఇవ్వనట్టే కదా. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ లెవెల్స్ ఏంటంటే ఇప్పుడు మనకి 7%, 10%, 13%, 15%, 16% అని చెప్పాను కదా. ఇదేంటంటే 7% మనం ఒక పేస్ట్ కొన్నా సరే మనం 7%లోకి వెళ్తాం అంటే ఫస్ట్ మెట్టు మనం ఎక్కాలి అని అంటే ఇది కమిషన్ పొజిషన్లోకి ఎక్కాలి. అంటే ఆ స్టెప్ మనం ఎక్కాలి. కమిషన్ స్టార్ట్ మనకు వచ్చే ఇన్కంలో ఫస్ట్ ఇన్కమ్ అన్నమాట. ఇది కమిషన్. ఈ కమిషన్ దగ్గరికి ఎప్పుడు రావాలి అని అంటే మనకి 300 పాయింట్లు వస్తే మన కమిషన్ లెవెల్లోకి వెళ్తాం. 300 పాయింట్లు. ఇప్పుడు 7% మనం కొనుగోలు మీద మనకి ఏంటంటే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకే. మనం ఎప్పటి వరకు 7%లో ఉంటే అప్పటి వరకు మనకి క్యాష్ బ్యాకే వస్తుంది. వన్స్ మనకి ఏంటంటే కమిషన్ స్టార్ట్ అవ్వాలి అని అంటే మనం ఒక మెట్టు పైకి ఎక్కాలి. అంటే 300 పాయింట్లు తీసుకురావాలి. 300 పాయింట్స్ తీసుకురావాలి. అప్పుడు 10%లోకి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు మీరు ఏంటంటే కమిషన్ లెవెల్ పొందడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. కమిషన్ పొజిషన్ 300 వచ్చేంత వరకు మీకు కమిషన్ రాదు. ఓకే. తర్వాత మీరు 10%లోకి వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ కమిషన్ ఏంటంటే ఇంక్రీజ్ అవ్వకుండా 3% నుంచి 6%, 6 నుంచి 9%, 9 నుంచి 12% అలాగా పెరుగుకుంటా వెళ్తుంది అనమాట. ఇలాగా మనకి లెవెల్స్ ఫస్ట్ మనకి వచ్చేది ఏంటంటే లెవెల్స్. ఈ బిజినెస్లో ఏంటంటే ఫస్ట్ మెట్టు లెవెల్స్. ఫస్ట్ స్టెప్ వచ్చి లెవెల్స్, సెకండ్ స్టెప్ వచ్చి టైటిల్స్. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ ఏంటంటే మనం ఎలాగైతే మనం హై స్కూల్ని పూర్తి చేసి కాలేజీకి ఎలా వెళ్తామో అలాగే ఇక్కడ హై స్కూల్ అంటే మనకి ఇక్కడ లెవెల్స్ అన్నమాట. ఈ 5 లెవెల్స్ మనం పూర్తి చేసిన తర్వాత మనం ఎలిజిబుల్ అవుతాం. టైటిల్ దగ్గరికి మనం వెళ్తాం అన్నమాట. టైటిల్ని కూడా మనం రీచ్ అయిపోతే మన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. టైటిల్ కూడా పూర్తి అయిపోతే మనం డ్రీమ్ ఫుల్ఫిల్ అంటే రెండు స్టెప్స్ మన దగ్గర ఇక్కడ. ఒక స్టెప్ వచ్చి లెవెల్స్, ఒక స్టెప్ వచ్చి టైటిల్. ఈ లెవెల్స్ అనేది ఏంటంటే 5 ఉంటాయి. ఈ 5 లెవెల్స్ కూడా కమిషన్. ఓకే. కమిషన్. ఈ కమిషన్ తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 16% అంటే మనకి ఇక్కడ పాయింట్లు ఏంటంటే ఇప్పుడు మనం ప్రోడక్ట్లో మనం ఈ నెల తీసుకున్న పాయింట్ నెక్స్ట్ మంత్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఈ నెల మనం 200 పాయింట్లు చేసాం. ఓకే. 300 పాయింట్లు చేసాం. నెక్స్ట్ మంత్ వచ్చి మనం ఒక 900 పాయింట్లు చేసామే అనుకోండి. ఈ 900 పాయింట్లు ఈ 300 పాయింట్లు రెండు యాడ్ అయినప్పుడు 1200 పాయింట్లు ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు మీరు 10%కి వెళ్ళిపోయినట్టే.
ఈ 1200 పాయింట్లు ప్లస్ ఏంటంటే నెక్స్ట్ మంత్ ఇంకొక ఒక 1700 పాయింట్లు కలెక్ట్ చేసుకున్నారే అనుకోండి. ఈ 1700 ఈ 1200 పాయింట్లు ఈ రెండు కలిపి ఎప్పుడైతే 2700 పాయింట్లు అవుతాయో అప్పుడు మీరు 13%లోకి వెళ్ళిపోయినట్టే. ఎప్పుడు అంటే కష్టంగా మనం మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే మనం ఈ బిజినెస్ ఏంటంటే లైట్ వెయిట్ గా మనం ఈ బిజినెస్ స్మార్ట్ బిజినెస్ అనమాట. ఇది మన కష్టమే తెలియదు ఈ బిజినెస్ కి. ఈ ఇక్కడ 16%లోకి రావాలి అంటే మీరు అంటే ప్రతి పాయింట్ ని కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే పాత పాయింట్లు కూడా ఇక్కడ యాడ్ అవ్వకుండా వస్తాయి. ఈ లెవెల్స్ పూర్తి అయ్యేసరికి మీకు కంపెనీ తరపు నుంచి కూడా మీకు ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. కంపెనీ తరపు నుంచి కూడా సపోర్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి మీరు 16%లోకి వచ్చేయడానికి చాలా ఫాస్ట్గా వెళ్ళగలుగుతారు. మీరు ఎప్పుడైతే 4000 పాయింట్లు పూర్తి అయిపోతాయో అప్పుడు మీరు 16%లోకి వచ్చేస్తారు. అప్పుడు డైరెక్టర్ పొజిషన్కి ఎలిజిబుల్ అవ్వడానికి మీకు 100% ఛాన్స్. డైరెక్టర్ పొజిషన్ అంటే 16%లోకి వచ్చేసాము, అలా అంటే ఎక్యుములేట్ అవ్వకుండా ఈ నెల పాయింట్లు నెక్స్ట్ మంత్ అలా అవ్వకుండా డైరెక్టర్ పొజిషన్లోకి వచ్చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే టైటిల్లోకి వెళ్తున్నట్టు లెక్క. అంటే ఒక మెట్టుని ఒక స్టెప్ని పూర్తి చేసేసాం మనం. ఓకే, ఒక స్టెప్ని చేసాం. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళినప్పుడు టైటిల్ స్టెప్ మీకు వెల్కమ్ చెప్తుంది. ఈ టైటిల్లో ఫస్ట్ ఏంటంటే డైరెక్టర్ పొజిషన్. ఈ టైటిల్ స్టెప్లో ఫస్ట్ది ఏంటంటే డైరెక్టర్ పొజిషన్. ఈ డైరెక్టర్ పొజిషన్లోకి వచ్చినప్పుడు మీరు 1100 పాయింట్స్ మీరు ఫ్రెష్గా సంపాదించుకోవాలి ప్రతి నెల. 1100 పాయింట్లు ఎప్పుడైతే మీకు మీ టీం ద్వారా వస్తాయో అప్పుడు మీరు డైరెక్టర్గా పొజిషన్లోకి వచ్చినట్టు మీకు కంపెనీ ఏంటంటే మిమ్మల్ని డిక్లేర్ చేస్తుంది డైరెక్టర్ అని. అప్పుడు 1800 కోట్లు టర్నోవర్లోంచి 4% ఆ నెలలో ఎంత ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతమంది డైరెక్టర్లు అయ్యారో ఫ్రెష్గా వాళ్ళందరికీ ఏంటంటే 4% వాళ్ళ బీవీ ఉంటుంది కదా, ఆ బీవీ పాయింట్ల మీద వీళ్ళు 4% డైరెక్టర్ బోనస్ పూలు వాళ్ళకి ఇస్తారనమాట. ఆ తర్వాత డైరెక్టర్ అయిన వెంటనే ఏంటంటే మనకి ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం బిజినెస్లో చేస్తా మనకి ఏమన్నా అయితే యాక్సిడెంటల్గా మనకి 1,00,000 రూపాయలు మన పేరు మీద మన ఇంటికి ఫ్రీగా ఇస్తారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అది స్టార్ట్ అయిపోతుంది అనమాట. దీనికి మనం ఏమి డబ్బులు కట్టలేదు. మనం డైరెక్టర్ పొజిషన్ వచ్చేసిన తర్వాత కంపెనీయే చూసుకుంటుంది.